వచ్చింది, ఇది ఒక నాటకం లాగా ఉంది అంటే ఈ బాధ ఏమి ఉండదు. మనం పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి నటన చేస్తున్నాం. ఎవరైనా సినిమాలలో యాక్షన్ కొంచెం ఎక్కువ చేస్తే ఏమంట, పావులకు రూపాయి పాలు యాక్షన్ చేస్తున్నాడు అంట. మనము ఈ పరిస్థితులు నేర్చుకోవడానికి కాకుండా పరిస్థితి నేను అని ఒకటే అనుకుంటున్నాం కాబట్టి ఈ సమస్య. కాబట్టి ఏది వద్దు, సహజంగా తీసుకుందాం, హ్యాపీగా ముందుకెళ్దాం. జన్మరాహితే మనది ఏమి ఉండదు అన్నమాట. యాక్చువల్లీ జన్మలు తీసుకుంటూనే ఉంటాం, అంత జ్ఞానం పొందేది. ఫైనల్ గా ఆ ఆనందం, ఆ ప్రశాంతత, ఆ నెమ్మది, ఆ ప్రేమ, ఆ క్షమాగుణం, ఆ దయాగుణం, ఆ కరుణాగుణం, ఆ అద్భుతాన్ని అంతా అనుభవించేకే ఈ జన్మలం. చెప్పారు కదా, ఆఖరి జన్మ అన్నది ఆయన ఏంటి అంటే ఈ రకమైన, అంటే ఎంతసేపు నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, వీడికి ఎక్కువ ఉంది, వాడికి తక్కువ ఉంది, భయంగా ఉంది, నేను ఓడిపోతున్నాననే భయంతో, లేదా కండిషన్తో, ఎక్స్పెక్టేషన్తో, డిమాండ్తో జీవించే ఒక ప్రేమ, చూపించే ఒక ప్రేమ, అహంకారంతో జీవించే జీవితం, తర్వాత ద్వంద్వత్వంలో జీవించే జీవితం నుండి ఎటువంటి స్థితి, లిబరేషన్, రియలైజేషన్, అద్భుతమైన ఒక ఎన్లైటెండ్ స్టేట్ కి చేరమని. జన్మ రాహిత్యం కాదని చెప్పేది. ఇవన్నిటి నుండి ఈ యొక్క ఏమంటారు అవగుణాల నుండి దూరం అయిపోయి స్వగుణాలతో ఎన్లైటెండ్ మాస్టర్ గా అయ్యి నీవు అద్భుతమైన జ్ఞానాన్ని పంచు, అది ఆయన చెప్పింది. ఆది గురువు అంటే కూడా శంకరుడు కదా. ఆ ఆది గురువు కూడా ఆ స్థితిలో ఉండి అందరికీ ఆ జ్ఞానాన్ని, శక్తిని పంచుతుంది. అలా అంటే పునరక్తి నేర్చుకోవడానికి నిజంగా చెప్తున్నాను. మనం ఎంతో భాగ్యం చేశాం కాబట్టి ఈరోజు ధ్యానానికి వచ్చాం. ఒక్కొక్క గుణం నుండి బయటపడడానికి కొన్ని జన్మలు తీసుకుంటాం, చాలా జన్మలు తీసుకుంటాం. నేను ఈ టాపిక్ మళ్ళీ మీకు వస్తే దీని గురించి ఇంకా విశ్లేషణ ఇస్తాను. ఎందుకంటే ఇప్పుడు దాని విశ్లేషణ ఇస్తే మళ్ళీ 1 గంట పడుతుంది. ఎలా ఒక గుణం గురించి మనము కొన్ని 100,000 జన్మలు తీసుకుంటామని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక జన్మ ఒక శక్తి సెంటిమెంట్ నుండి ఒక సెంటీమీటర్ మార్పు. చూడండి అంటే ఏంటి, ఇప్పుడు ఉదాహరణకి చెప్తున్నా, మళ్ళీ ఏమనుకోతారు. ఉదాహరణ, మీరు నాకు అత్త, నేను మీ కోడలు అనుకుంటున్నాను. సో నేను జన్మ తీసుకున్నాను, కోడలుగా వచ్చాను మీకు అత్త దగ్గర. సో అక్కడ ఏం చేస్తాను, మీరు అత్త అంటే ఒక అధికారం ఉంటుంది, కొంచెం అధికారం చూపిస్తారు.